ఓం నమః శివాయ. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖా. కియద్వా దాక్షిణ్యం తవ శివమదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. భక్తజనవ శంకర, ఈ భువనంలో మహత్తర ఫలాలను ప్రసాదించగలవాడవు నీవొక్కడివే. ముకుంద బ్రహ్మేంద్రాదులు నీ దివ్యపదాన్ని పొంది కూడా తృప్తి చెందక ఇంకా నిన్ను కొలుస్తూనే ఉన్నారు. నీ కరుణ ఎంతటిదో నా ఆశకు అంతులేదు కదా. కృపాదృష్టితో నన్ను సర్వదా సంరక్షించదవుగాక. దురాశా భూయిష్టే దురధిపగృహద్వార ఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ ఖలు కృతార్థా వయమపి. ఓ శివా, దురాశ భూయిష్టమై నరాధి పాదముల వాకిండ్ల దగ్గరకు చేర్చేది, కీడు కలిగించేది, పాపాలకు స్థానమైనది, దుఃఖాలనే కలిగించేది అయిన ఈ ప్రపంచంలో నేను పొందుతున్న కష్టాలను చూసి కూడా ఎవరికీ మేలు చెయ్యాలని నా తాపాన్ని పోగొట్టడం లేదు చెప్పు ప్రభు. ఇట్టి భక్తుని యందలి వాత్సల్యమే నీకు ఇష్టమైనదైనచో నును కృతార్థుడనవుతాను. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదీనం కురు విభో. ఓ ఆదిభిక్షు, ఓ కపాలధర, నా మనస్సు సదా సర్వదా మోహారణ్యంలోనే తిరుగుతున్నది. సుందరాంగనల కుచగిరుల మీదనే పరిభ్రమిస్తున్నది. స్వేచ్ఛగా ఆశారూప శాఖలపై తిరుగాడుచున్నది. దేవదేవా, అతి చంచలమైన మర్కటం వంటి నా మనస్సును భక్తి పాశంతో బంధించు స్వామి, స్వాధీనం చేసుకో.